హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను రద్దు చేయాలి. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 300 కోట్లకు పైగా అవినీతికి పాల్పడి రూరల్ క్రికెట్ క్రీడాకారులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్న హెచ్సిఏను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎండల లక్ష్మీనారాయణ, గురువారెడ్డిలు డిమాండ్ చేశారు. పంజాగుట్ట టూరిజం ప్లాజాలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టీసీఏ బీసీసీఐ గుర్తింపు కోసం గత 10 సంవత్సరాల నుంచి ఎడతెరపలేని పోరాటం చేస్తుందని, ఇందులో భాగంగా 2021 జూలైలో హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీసీఏ రెండు కొలాబరేట్ అయ్యి రాష్ట్ర వ్యాప్త అసోసియేషన్ నిర్మించుకోవాలని బీసీసీఐ చెప్పింది. 3 సంవత్సరాలైనా హెచ్సిఏ లెక్క చేయటం లేదు. జిల్లాల క్రికెట్ తో ఏ సంబంధాలు లేకున్నా, వాళ్లకు అక్కడ పట్టు లేకున్నా గత 10 సంవత్సరాల నుంచి వేలాది మంది క్రికెట్ క్రీడాకారులను తయారు చేస్తున్న టీసీఏకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటం సిగ్గుచేటని, పైగా గత 10 సంవత్సరాల అకౌంట్స్ కు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిన సంస్థల రిపోర్టు ప్రకారం హెచ్సిఏలో దాదాపు 300 కోట్ల అవినీతి జరిగినట్లు నిర్ధారణ జరిగింది. హెచ్సిఏలో దాదాపు 300 కోట్ల అవినీతి జరిగినట్టు నిర్ధారణ జరిగింది. హెచ్సిఏలో ఉన్న అధికార సభ్యులపైన ఏసీబీ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు 5 సార్లు రిటైర్డ్ జడ్జీలతో కమిటీలు వేసి హెచ్సిఏ ప్రక్షాళనకు పూనుకున్న కుక్కతోక వంకరలాగా వాళ్ల బుద్ధి పోనిచ్చుకోకుండా పదే పదే అవినీతికి లోబడుతూ క్రీడాకారులకు అన్యాయం చేస్తూ జిల్లాలకు చెందిన క్రికెట్ ను కుంటుపరుస్తోంది. హెచ్సిఏ తన సొంత తప్పులు తెలుసుకోకుండా అవినీతి మీద అవినీతి జరుపుతూ పోతుంది. కాబట్టి బీసీసీఐ మెంబర్షిప్ రూల్ 3B3 ప్రకారం గత 10 సంవత్సరాల నుంచి హెచ్సిఏ డిస్క్ క్వాలిఫైడ్ మెంబర్ కాబట్టి వెంటనే అవినీతితో కూడుకున్న హెచ్సిఏను రద్దు చేసి తెలంగాణ రాష్ట్రానికి హెచ్సిఏ రక్కసి నుండి విముక్తి కలిగించాలని కోరుతూ టీసీఏకు వెంటనే బీసీసీఐ గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ జిల్లాలు రూరల్ క్రీడాకారులు, వెనుకబడిన వర్గాలకు సంబంధించిన క్రికెట్ క్రీడాకారులు అందరికీ కూడా దేశవాళీ క్రికెట్, అంతర్జాతీయ క్రికెట్ లో ఆడటానికి టీసీఏ ద్వారా బీసీసీఐ గుర్తింపునివ్వాలని టీసీఏ డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో సభ్యులు కపిలవాయి రవీందర్, ప్రేమ్ కుమార్, మహేందర్ రెడ్డి, నవరసన్, నాగరాజు, గౌరవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ క్రీడను డెవలప్ చేయడానికి, క్రీడాకారులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్లో ఉన్న అవకాశాలు కల్పించడానికి బీసీసీఐ మెంబర్షిప్ కోసం 2014 నుంచి కొట్లాడుతున్నది. అయితే బీసీసీఐ కాన్స్టిట్యూషన్ రూల్స్ ప్రకారము కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రానికి కొత్తగా మెంబర్షిప్ ఇవ్వాలి. బీసీసీఐ ఎప్పుడైతే ఇండియన్ టీం పేరు పెట్టుకొని దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నదో అప్పుడు దేశంలో ఉన్న అందరికీ, అన్ని ప్రాంతాల వాళ్ళకు, అన్ని మారుమూల ప్రాంతాల వాళ్ళకు, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ప్రతిభను బట్టి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. కాబట్టి 2014 నుంచి 2018 వరకు మేము టీసీఏ జిల్లాల వ్యాప్తంగా హైదరాబాద్ సిటీ బయట ఆర్గనైజేషన్ డెవలప్ చేసి 2018లో మొదటిసారి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నాం. బాంబే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అప్పుడు బీసీసీఐ వాళ్ళు చెప్పిండ్రు ఒక 6 months టైం ఏంటి, హెచ్సిఏ జిల్లాలో ఎక్స్పాండ్ అవుతుంది అన్నది. 6 నెలలు పోయి మళ్ళీ 2 years తర్వాత 2021లో మళ్ళీ కోర్టుకు పోతే అప్పుడు బీసీసీఐ వచ్చి ఏం చెప్పిందంటే 6 monthsలో మీరు కొలాబరేట్ కండి, జిల్లాల్లో టీసీఏ ఉంటుంది, హైదరాబాద్ బయట, హైదరాబాద్లో హైదరాబాద్ ఉంటుంది, హైదరాబాద్లో ఇష్యూస్ చాలా ఉన్నట్టు క్లీన్ చేసేది ఉన్నది, మీరు కొలాబరేట్ అయ్యి మాకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని 6 monthsలో రిపోర్ట్ చేయమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ చెప్తే ఇప్పటికి 3 years అయింది. ఇప్పటికి కూడా ఎన్ని ఉత్తరాలు రాసినా, ఎన్నిసార్లు మీటింగ్లో ప్రయత్నం చేసినా వాళ్ళు ముందుకు రాలేదు. కానీ విదిన్ ద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ పట్టుకొని అవి అడ్డం పెట్టుకుని సుప్రీంకోర్టు వరకు ఎవరైతే కొట్లాడుకుంటున్నారో ఆ కొట్లాటల్లో ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకటై అయితే జస్టిస్ నాగేశ్వరరావు కమిటీ ఏదైతే గత 5 సంవత్సరాల ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని చెప్పిందో ఆ ఫోరెన్సిక్ ఆడిట్ లో 300 పైగా ట్రాన్సాక్షన్లు, కోట్లాది రూపాయలు దుర్వినియోగమైన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా వాటిని వెరిఫై చేసి ఆ తర్వాత వాళ్ళు ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన పెండింగ్ ఉండగా వీళ్ళు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫ్రాడ్లెంట్ మేనర్ లో వాళ్ళు ఒక బీసీసీఐ వాళ్ళ హైదరాబాద్ క్రికెట్ హెచ్సిఏ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆ అకౌంట్స్ పాస్ చేసినట్టు ప్రకటించి సుప్రీంకోర్టుకు తర్వాత బీసీసీఐకి రిపోర్ట్ సబ్మిట్ చేసిండ్రు. కానీ వాళ్ళ వెబ్సైట్ లో మాత్రం పబ్లిక్ డొమైన్ లో వాళ్ళు పెట్టింది ఏంటంటే ఈ 5 సంవత్సరాల ఫోరెన్సిక్ ఆడిట్ లో 3 సంవత్సరాలు జస్టిస్ నాగేశ్వరరావు గారే పాస్ చేసిందని చెప్పి ఈ విధంగా ఫ్రాడ్ పెరుగుతూ పోతున్నది. కాబట్టి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ తో మాకు కొలాబరేషన్ అవసరం లేదు, మాకు ప్రత్యేకంగా మెంబర్షిప్ కావాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి వేలాది మంది క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలి. హైదరాబాద్ అడ్డం పెట్టుకుని తెలంగాణ హైదరాబాద్ కాదు, హైదరాబాద్ తెలంగాణ రిప్రజెంటేషన్ చేయలేదు.
వాళ్ళు హైదరాబాద్ కన్ఫైన్ ఉన్నారు కాబట్టి తెలంగాణ జిల్లాల నుంచి తెలంగాణకు రిప్రజెంటేషన్ బీసీసీఐ మెంబర్షిప్ చేయాలని మేము కోరుతున్నాం. సిబిఐకి ఏసీబీకి మేము ఇచ్చిన కంప్లైంట్స్ ఇమీడియట్ గా పర్సూ చేసి హెచ్సిఐలో ఉన్న దొంగలందరినీ కూడా వారు కేసులు పెట్టి వాళ్ళ మీద వాళ్ళని సస్పెండ్ చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను రస్టికేట్ చేసి జస్టిస్ నాగేశ్వరరావు గారిని కానీ వారి లాంటి వారికి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో టీసీఏకు బీసీసీఐకి సంబంధించిన రిప్రజెంటేటివ్ ను ఉంచి కొత్త కమిటీ ద్వారా కొత్తగా ఆర్గనైజేషన్ ఫామ్ చేసి తెలంగాణ క్రికెట్ కు గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాం. అవినీతి ఊబిలో కూరుకుపోయి దశాబ్దాల నుండి రూరల్ క్రికెట్ ప్రతిభను అవకాశం ఇవ్వకుండా వివక్ష చూపిస్తుంది. మరి అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి హెచ్సిఏ మీద ఉన్నటువంటి అవినీతి కేసులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి గారిని వాటిని తేల్చమని ఆ ఫైళ్ల బూజు దుల్పమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. టీసీఏ తరఫున బీసీసీఐని 2 సార్లు మిస్గైడ్ చేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. 6 నెలల్లోగా రూరల్ క్రికెట్ అభివృద్ధి చేస్తామని చెప్పి 2018లో అభివృద్ధి చేస్తామని కలుపుకొని టీసీఐని కలుపుకొని అభివృద్ధి చేస్తామని 2021లో చెప్పి ఆ మాటను తుంగలో దొక్కింది. అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి హెచ్సిఐను రద్దు చేయాలా, మరి క్రికెట్ కోసం పారదర్శకంగా ప్రతిభను వెలికి తీస్తూ అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి టీసీఏకు గుర్తింపు కలిగించాలా, ఇది మేము కోరుతాం.